మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం మకర రాశి వారికి వచ్చేసి మే మంత్‌లోని టారో ప్రిడిక్షన్ ప్రకారం మరికి ఈ మంత్ వీరికి ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఈ మంత్‌లో బావుంటుంది అంటారు? మే 2025 మకర రాశి వాళ్ళకి ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఓకే, మకర రాశి వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అతి త్వరలో దానికి మంచి రిజల్ట్ రాబోతుంది అనమాట. ఈ టైంలో మీకు ఇంకా నా వల్ల కాదు, నేను వదిలేస్తానన్న ఆలోచన ఉంటే మాత్రం అట్లాంటి ఆలోచన తెచ్చుకోకండి. ఇంకా జస్ట్ వన్ స్టెప్ కొంచెం అలా ముందుకెళ్తే సూపర్ సక్సెస్ మీకు ఉంటుంది. మీరు చేసిన మంచి పనికి గాను మీకు అక్నాలెడ్జ్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు చేసిన ఏ పనికి మీకు సరైన అప్రిసియేషన్ వచ్చి ఉండదు అనమాట. ఎవరు మెచ్చుకొని ఉండరు, దాన్ని యూనో అక్నాలెడ్జ్ చేసి ఉండరు. కాబట్టి ఇప్పుడు నుంచి ఆ టైం మీకు స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత చిన్న పని చేసినా మీకు పెద్ద పెద్ద అవార్డ్స్, రివార్డ్స్, అప్రిసియేషన్స్ వచ్చే టైం ఇది. కాబట్టి మేలో మీరు అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ కొన్ని వాటి మీద మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెల్లిగా చేద్దాం, తర్వాత చేద్దాం, ఒక నెల పోయాక చేద్దాం కాదు. ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటేనే మీకు మంచి అవకాశాలు. అంటే ప్రిడిక్షన్స్ కదా, ఒక స్పెసిఫిక్ థింగ్ అని చెప్పలేమన్నమాట. ఒక్కొక్కరి విషయాలలో కొన్ని యాక్షన్, కొన్ని పనులు అలా ఆపేసి ఉండవచ్చు. పిల్లల పెళ్లి విషయాలు అవ్వచ్చు, సేవింగ్స్ అవ్వచ్చు, హెల్త్ విషయం అవ్వచ్చు. హెల్త్ చెకప్స్కి వెళ్ళాలి, తర్వాత వెళ్ళొచ్చులే, నాకేం అవ్వదులే, అట్లాంటివి కాదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం చాలా అడ్వైజబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. కొన్ని మానసిక ఆందోళనలు అవి ఎక్కువగా వచ్చే అవకాశాలు, మిమ్మల్ని చీట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఈ మంత్ ఎవరో ఒకరు మీ చుట్టూనే ఉన్నారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మనసు కష్టపెట్టే వాళ్ళ దగ్గర నుంచి. అంటే మీరు ఏదో ఒక రకంగా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి అనడం, అట్లాంటి వాళ్ళు కొంతమంది వస్తారు మీ దగ్గరికి. వాళ్ళ నుంచి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. వీలైతే ఈ మంత్ మొత్తము ఉదయం లేవగానే ఒక సిల్వర్ గ్లాస్ ఉంటుంది, వెండి గ్లాస్లో మంచినీళ్ళు తాగుతూ ఉండండి మే మంత్ అంతా. ఇదే రెమెడీ మీకు. రాత్రి ఆ వాటర్ అందులో పోసేయండి, వెండి గ్లాస్లో వాటర్ పోసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ బిఫోర్ అన్ని తినడానికంటే, కాఫీ టీ తాగే కంటే ముందు ఈ వెండి గ్లాస్లో పోసుకున్న నీళ్ళని తాగిన తర్వాత మీ పని మొదలు పెడితే మీకు కొంచెం ఇదొక చిన్న రెమెడీనే, చాలా సెటిల్డ్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా దుర్గా ఆరాధన ఎక్కువ చేయగలిగితే ఈ మంత్ మొత్తం మీకు వీలైతే ఏం చేస్తారంటే, ఆదివారం పూట ఎక్కడైనా కాళీమాత ఆలయం ఉంటే మీకు వీలుంటే వెళ్ళండి. అంటే కొంతమందికి దగ్గరలో ఉంటే వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే కూర్చొని దుర్గా ఆరాధన, దుర్గాష్టకం అట్లాంటివి చదువుకోండి. ప్రతి ఆదివారం చేయండి, శుక్రవారం అలా కాకుండా ఆదివారం చేస్తే సరిపోతుంది అనమాట. మీకు ఫేవరబుల్ కలర్ ఆరెంజ్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నా సింధూరం ధరించి వెళ్తే సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదర్వైజ్ మే ఈజ్ అ గుడ్ మంత్. నేను ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న రెమెడీస్ చెప్పానో, హెల్త్ చెకప్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా చేయించుకోండి, వాటిని ఇగ్నోర్ చేయకండి. అలాగే పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు, సంబంధాలు మాట్లాడాలి, సేవింగ్స్ చేయడం, ఎనీథింగ్ యాజ్ అ గుడ్ స్టార్ట్ అనమాట. సో ఫస్ట్ అంటే పౌర్ణమి లోపల ఇవన్నీ చేసుకోగలిగితే, మీరు ఇప్పుడు మేలో పౌర్ణమి వస్తుంది కదా, ఈ లోపలే మొదలు పెట్టేసేయండి. మొదలు పెడితే 100% సక్సెస్ ఉంటుంది. ఓకే మేడం, మే మంత్లో వచ్చేసి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు ఆ మంత్ మొత్తంలోనే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వారికి బాగుంటుంది అనే వాటన్నిటి గురించి అయితే చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.